తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పాలక మండలి నియామకానికి ఉన్న అడ్డంకులు తొలగించి కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1400 ఆలయాలకు పాలక మండలి ఏర్పాట్లకు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైన పాలక మండళ్ల పదవీకాలం డిసెంబర్తో పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం పాలక మండళ్ల నియామకానికి సంబంధించి తీర్మానించిందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. దానికి ఇక 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అని అంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలను ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది.